అన్నమయ్య జిల్లా శేషాచలం అడవుల్లో భారీగా ఎర్రచందనం పట్టుబడింది. సుండుపల్లి మండలం కావలి వద్ద ఉన్న డంపింగ్ కేంద్రం నుంచి ఎర్రచందనం దుంగల్ని తరలిస్తుండగా తమిళనాడుకు చెందిన గోవిందన్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి 80 లక్షల విలువైన 26 దుంగలు, 2 కత్తులు, 2 గొడ్డళ్లు స్వాధీనం చేసుకున్నారు. పరారైన మరో 10 మంది ఎర్రచందనం కూలీల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అదనపు ఎస్పీ వెంకటాద్రి వెల్లడించారు. रखते का అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు శ్రీ విజయనాయుడు సాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు రెడ్ శాండల్ టాస్క్ ఫోర్సు మరియు రూరల్ సిఐ రాయచోటి డిఎస్పీ గారు ఇంకా రాజంపేట ఏఎస్పీ గారు వీరందరూ కలిసి ఆధ్వర్యంలో ఆండి గోవిందన్ ఏజ్ 43 సంవత్సరాలు, తారామందయ్య గ్రామం, జమునా మత్తూర్ తాలూకా, తమిళనాడు. ఇతని దగ్గర నుంచి ఇతని యొక్క తరలిస్తూ ఉన్నారు. సుమారు 26 ఎర్రచందనం దుంగలు అతని దగ్గర నుంచి అతను చెప్పిన ప్రదేశానికి పోయినప్పుడు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని తుండుపల్లి మండలం రాయవరం గ్రామం కావలిపల్లి అడవి ప్రాంతంలో ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అలాగే ఇంతకుముందు కూడా చాలా రోజుల నుంచి తుండుపల్లి పరిసర ప్రాంతాల్లో ఈ విధంగా తమిళనాడు నుంచి కొంతమంది స్మగ్లింగ్కు పాల్పడడానికి ప్రయత్నం చేస్తున్నారని తెలిసి వెంటనే మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆర్ఎస్టీఎఫ్ సంబంధించిన సిఐ గారు సిబ్బంది మరియు మా తుండుపల్లి ఎస్ఐ రూరల్ సిఐ గారు అలాగే డిఎస్పీ గారు అటువైపు నుండి రాజంపేట అటువైపు పూర్తి అన్ని గ్రామాల్లో కూడా నిఘా వేసి ఏఎస్పీ రాజంపేట వారి ఆధ్వర్యంలో కూడా పెట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు రాబడిన సమాచారం మేరకు ఈ ఆండి గోవిందన్ అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అతను చెప్పిన దీని మేరకు 26 ఎర్రచందనం దుంగలు, అది కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నవి, చాలా విలువైనవి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా చాలామంది తప్పించుకొని పోవడం జరిగింది. వారి వైపు కూడా వారి గురించి కూడా వాళ్ళు అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు, తప్పించుకోగలిగిన వాళ్ళు. అలాగే ఇది చాలా అరుదైన ఇది ఎర్రచందనం, ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. దీన్ని రక్షించడానికి పోలీస్ శాఖ మరియు సబ్సిడీ శాఖ ఆర్ఎస్టీఎఫ్ అని ఆధ్వర్యంలో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తుంది. దీన్ని అరికట్టడంలో ప్రజల యొక్క సహకారం కూడా మాకు అవసరం. ప్రజలు కూడా ఎక్కడైనా ఎటువంటి సమాచారం ఉన్నా కానీ మాకు చేరవేస్తే వాటిని కూడా రహస్యంగా గోప్యంగా ఉంచి మేము మా దీన్ని స్మగ్లింగ్ అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం. అలాగే మా ఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు వీరందరినీ పట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా ఏ చిన్న విషయం అయినా కానీ ప్రజల నుంచి మాకు స్మగ్లర్ కదలికల గురించి కానీ లేదా ఏదైనా కూలీలు వెళ్తున్నప్పుడు కానీ ఇటువంటి సమాచారం మాకు అందరూ కూడా ప్రజలు మనందరూ కూడా కలిసి అత్యంత